ఏకలవ్య జయంతిని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా హస్తినాపూర్ డివిజన్ బృందావన్ కాలనీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఎరుకుల సంఘం అధ్యక్షుడు కుతాడి కుమార్, నల్గొండ శ్రీనివాస్, రఘు, సిల్మర్తి శేఖర్, వెలుగు నాగార్జున తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రంగంలో ఏకలవ్య కులస్తులు ముందున్నారని హర్షం వ్యక్తం చేశారు. ఐకమత్యంతో కలిసి ఉండి చట్టసభలలో తమ గొంతుకగా ఒక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి స్థానాలను పొందాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఎరుకుల కులస్తులను సన్మానించారు. బృందావన కాలనీలో నూతనంగా ఎంపికైన ఎరుకుల సంఘం సభ్యులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరుకుల కుల పెద్దలు, కులస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. జై కుర్రు, జై కుర్రు, జై ఏకలవ్య, జై ఏకలవ్య. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. జై ఏకలవ్య, జై జై ఏకలవ్య, జై కుర్రు, జై కుర్రు. ముందుగా కూతాడి కుమారన్న గారు పూలమాల వేసి जोहार बाबा साहेब अम्बेडकर, जोहार जोहार, जोहार बाबा साहेब अम्बेडकर, जोहार, जय एकलव्य, जय गुरु, गुरु ऐक्यता, गुरु ऐक्यता, जय एकलव्य, जय गुरु, जय गुरु, जय एकलव्य, जय एकलव्य. మరి ఈ కార్యక్రమానికి మన పక్కనే బడంగపేటలో ఉంటాడు మన మీడియా మిత్రుడు సంతోష్, మన ఎరకల జాతి బిడ్డ. మరి సొంతంగా కేబుల్ నిర్వహించి మరి ఒక మీడియా రంగంలో కొనసాగుతున్నాడు. మరి వారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. భారతదేశం ఎరుకల ఐక్యత, కుతాడి కుమార్ గారి నాయకత్వం, నల్గొండ సింగ్ గారి నాయకత్వం, నల్గొండ సింగ్ గారి నాయకత్వం. ఒక్కొక్కరుగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి దయచేసి. జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై టిపివైఎస్. రాజు గారు, రమణ గారు, రమణ సార్, స్థానిక సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య గారు, బాలు గారు, వెంకటయ్య గారు, వెంకటేష్, బాలస్వామి, బాలప్ప, రాజు, వీళ్ళందరూ కూడా మన యొక్క ఏకలవ్యని ఫోటోకి పుష్పం పద్మాకం గజానన మహర్నిశ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే, ఏకదంతముపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరో గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరోసారి నందనవనంలోనే కేక్ కట్ చేసి ఏకలవ్య జయంతి జరుపుకుంటున్నారు. జై ఏకలవ్య, జై ఏకలవ్య. ఆ కేకుని మన తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కూతాడి కుమార్ గారు కేకుని కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కోరుకుంటున్నాము. జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై ఏకలవ్య. ఇప్పుడు కుమార్ గారు జ్యోతి ప్రజ్వలన కూడా అయింది. ఇది కూడా ఒకటి అయితే అది ఆరిపోయిన తర్వాత మన ఏకలవ్యుని జయంతి సందర్భంగా ఆ పుట్టినరోజు కేకును కట్ చేయాల్సిందిగా కుమార్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ రమణ సార్ గారు కూడా అందరు ఓకే. జై జై
ఇప్పుడు మన తమ్ముడు శ్రీమతి శేఖర్ మరో ఏకలవ్యుడి పుట్టినరోజు కూడా ఈ రోజు. శేఖర్ ను కూడా కేక్ కట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ రోజున ఏకలవ్య జయంతి ఇంత ఘనంగా జరిపినందుకు మరి ఇక్కడ గణేష్ నగర్ ప్రెసిడెంట్ గారికి మరి అదే జనరల్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను వాళ్ళకి. అదేవిధంగా వేదికలు అందించిన పెద్దలందరూ, ఎందుకంటే పేరు పేరు అందరూ చెప్పారు, ప్రతి ఒక్క పెద్దలకు అందరూ కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తున్నాను. అదే నా మహిళా అధ్యక్షురాలు గారికి, మన మహిళా మేడం అందరూ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా నా శిరస్సు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి నా ముందున్న చిన్నారులు అందరూ కూడా నా ఆశీస్సులు. అదేవిధంగా నా అక్కలు నా వాళ్ళకు ప్రత్యేకమైన నా శిరస్సును నమస్కారం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎక్కడైనా కూడా రాష్ట్రంలో ఇండియాలో కానీ సాత్పడి కావాలని ఉంటారు కాబట్టి నన్నరమునకు నా భావాలకు ప్రత్యేకమైన శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన ఏకలవ్య జయంతి ఒక పండగ వాతావరణం. ఏ విధంగా అయితే గోల్కొండ అమ్మవారికి జాతర అవుతుందో అదేవిధంగా నా మహిళా సభ ఇక్కడ ఉంది, ముస్లింస్ కు ఒక బక్రీద్ పండుగ అవుతుందో ఈరోజు తొలి ఏకాదశి రోజున నా ఏకలవ్య పుట్టిన రోజు ఎంతో గర్వకారం అని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరూ కూడా మనం వేసుకుంటున్నాను. వాస్తవానికి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు ఎందుకు చేస్తామంటే ఒక 2 సంఘాలుగా ఒక 5 సంవత్సరాల నుంచి కూడా మేము దూరం ఉండరాను. కానీ నల్లగొండ సినిమా ఒకటే అయిపోయాడు, మనమంతా కలిసి ముందు పోలే అవసరం ఉందని చెప్పేసి. ఎందుకంటే జాతం కాబోతుంది మొత్తం కూడా ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం దృష్టి పోయినా కూడా వినియోగించి పాలిస్తుంది కాబట్టి మనం ఎంత ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ విలీనాన్ని ఆ సంఘాన్ని మొత్తం తెలంగాణ ప్రజల సంఘంలో విలీనం చేస్తూ మరి గత పోయిన వారంలో మేము మీటింగ్ పెట్టుకున్నాం. మరి ఈ వారంలో 2వ వారం ఇక నందనవనంలో గణేష్ నగర్ కాలంలో మరి పెద్దలందరికీ నిర్వహించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. మరి ఏకలవ్యుడు ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కానీ స్వయంభూ ఏకలవ్య టెంపుల్ ఢిల్లీ దగ్గర హర్యానాలో కాన్సా విలేజ్ లో మన ఏకలవ్య స్వయంభూ టెంపుల్ ఉంది. ఇండియాలోనే కాదు వరల్డ్ లో ఒకే ఒక టెంపుల్ మనకు హర్యానాలో ప్రాంతం ఉంది. దాన్ని 10 సంవత్సరాలుగానే వెతికి ఆ టెంపుల్ ఎక్కడుందో చూసుకొని గత పోయిన 2 సంవత్సరాల కింద సంక్రాంతి రోజున ఇక్కడ మనమేమో ఈ రోజు మేము జరుపుకుంటాం. అక్కడైతే మకర సంక్రాంతి రోజున ఏకలవ్యుడు పుట్టిందని చెప్పేసి అదే రాష్ట్రంలో ఆ స్వయంభూ టెంపుల్ కాడ ఆమె జరుపుకుంటారు. మనం ఇక్కడ ఏకాదశి జరుపుకుంటే వాళ్ళు మకర సంక్రాంతి జరుపుకుంటారు.
కాబట్టి అదాల్లో ఒక స్వయం టెంపుల్ దాటి అక్కడి నుంచి మట్టిని తీసుకొచ్చినాం. గత 2 సంవత్సరాల కిందనే మట్టిని తీసుకొచ్చి యాదాద్రి ప్రాంతంలో ఆదిమిటం ఒక 700 గజాల్లో ఒక 300 గజాల టెంపుల్, ఒక 400 గజాల్లో సత్వాలు కట్టించడానికి అక్కడి నుంచి అదాని నుంచి మట్టి తీసుకొచ్చిన సభాముఖంగా చెప్తున్నాం. కాబట్టి ఏకాలం ఇంత చరిత్ర గల వ్యక్తి అక్కడ అదే ప్రాంతంలో కూడా ఈ రోజు కూడా వెనకాల వాళ్ళు వారసులు అని చెప్పేసి పిహెచ్డి చేసి అక్కడ స్వయంగా లిఖితపూర్వకంగా రాసిందని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. మన హర్యానాలో మన ఏకైక టెంపుల్ 600 సంవత్సరాల నుంచి ఉంది, ఈ రోజు కాదు. మన చార్మినార్ 400 సంవత్సరాలు అయితే మన హర్యానా టెంపుల్ 600 సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది అక్కడ. అక్కడ మన వాళ్ళు ఇక్కడ భాషకి ఏ విధంగా అయితే అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల్ని భాషకి ఏ విధంగా తీసుకెళ్తాము, అక్కడ ఎవరు చదువుకోవాలని కూడా మన ఏకైక టెంపుల్లో తీసుకెళ్ళిపోతారు హర్యానా మొత్తం కూడా. అదే కొత్త పిల్లలు వాళ్ళు కూడా అక్కడ దర్శనం చేసుకొని పోతారు. అక్కడ ఎడ్యుకేషన్ గా ఎగ్జామ్ రాయాలని కూడా ఒక ఐఏఎస్ కావాలని ఒక ఐపీఎస్ కావాలని కూడా మన ఏకైక టెంపుల్లోకి వచ్చి దర్శనం చేసుకొని పోతే తప్పకుండా వాళ్ళ ఐఏఎస్ ఐపీఎస్ 5 రోజులు సభాముఖంగా చెప్తున్నా. అంత పవర్ఫుల్ టెంపుల్ మన ఏకైక టెంపుల్ అక్కడ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎక్కడైతే మన బాలాజీ స్వామి వెంకటవాడు వెంకటేశ్వర టెంపుల్ ఎంత పవర్ఫుల్, అక్కడ హర్యానాలో మన ఏకైక టెంపుల్ అంత పవర్ఫుల్ అని చెప్పి సభాముఖంగా చెప్తున్నా. తప్పకుండా ఈ రాబోయే సంక్రాంతి కూడా ఒక 400 మందితో అక్కడ తీసుకెళ్ళకపోతున్నా. తప్పకుండా మీరు అందరూ కూడా అందులో పాల్గొనాలని చెప్పేసి సభాముఖంగా చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.